శ్రీమాత్రే నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశయులందరికీ కూడా నమస్కారం. ఈ యొక్క సెప్టెంబర్ నెలలో వృషభ రాశి వారికి స్థిరత్వం, ప్రణాళిక, సహనం అనే 3 అంశాలు విజయానికి కీలకం కానున్నాయి. తొందరపాటు నిర్ణయాల కంటే ఆలోచించి తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. కొన్ని ఆలస్యాలు ఎదురైనా చివరికి మీ శ్రమకు తగిన ఫలితం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఉద్యోగస్తులకు ఈ నెల అనుకూలంగా ఉండే సూచనలు ఉన్నాయి. మీరు గతంలో చేసిన కృషికి గుర్తింపు లభించే అవకాశం ఉంది. అధికారులు మీ పనితీరును మెచ్చుకునే సందర్భాలు రావచ్చు. కొత్త బాధ్యతలు లేదా కొత్త ప్రాజెక్టులు మీకు అప్పగించే అవకాశం అయితే ఉంది. ప్రైవేటు రంగంలో పనిచేసేవారు సమయ పాలన, నాణ్యమైన పనితీరుతో మంచి పేరు సంపాదించవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ ఫైళ్లు లేదా పనులు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇంటర్వ్యూలు లేదా కొత్త అవకాశాల సమాచారం రావచ్చు. సహోద్యోగులతో చిన్నపాటి అపార్థాలు వచ్చినా వాటిని పెద్ద సమస్యగా మార్చకుండా శాంతంగా వ్యవహరించడం అయితే మంచిది. వ్యాపారస్తులకు ఈ నెల పురోగతి కనిపించే అవకాశాలు ఉన్నాయి. గతంలో నిలిచిపోయిన ఒప్పందాలు ముందుకు సాగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కొత్త కస్టమర్లు పెరిగే అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారాల్లో ఒకరిపై ఒకరు విశ్వాసం ఉంచడం అవసరం. రిటైల్, వస్త్రాలు, నిర్మాణ సామాగ్రి, ఆహార పదార్థాలు, వ్యవసాయ సంబంధిత వ్యాపారాలు చేసేవారికి అధిక ఆదాయం ఉండే అవకాశం ఉంది. అయితే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు పూర్తి పరిశీలన చేయాలి. అవసరమైన పత్రాలను సరిచూసుకుని నిర్ణయం తీసుకోవడం అయితే మంచిది. ఇక వ్యవసాయం చేసే వృషభ రాశి వారికి ఈ నెల సాధారణంగా అనుకూలంగా ఉంటుంది. పంటల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్ల మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. వర్షపాతం పరిస్థితులను గమనిస్తూ వ్యవసాయ పనులు ప్రణాళికాబద్ధంగా చేయాలి. పాడి పరిశ్రమ, చేపల పెంపకం, తోటల సాగు చేసే వారికి కూడా ఆదాయం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ వ్యవసాయ పథకాల ద్వారా ప్రయోజనం పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఆర్థిక పరిస్థితి ఈ నెల నిలకడగా కనిపిస్తుంది. ఆదాయం వచ్చినప్పటికీ కుటుంబ అవసరాలు, గృహ ఖర్చులు కొంత పెరగవచ్చు. అయినప్పటికీ మీ ఆర్థిక వ్యవహారాలను సమర్థంగా నిర్వహించగలుగుతారు. గతంలో ఇచ్చిన అప్పులో కొంత మొత్తం తిరిగి వచ్చే అవకాశం ఉంది. పొదుపు చేయడానికి ఇది మంచి సమయంగానే చెప్పవచ్చు. అధిక లాభాలు వస్తాయని ఆశించి తెలియని పెట్టుబడుల్లో డబ్బు పెట్టకపోవడమే మంచిది. ఆస్తి కొనుగోలు లేదా గృహ నిర్మాణానికి సంబంధించిన చర్చలు ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది. ఇక కుటుంబం మరియు దాంపత్యం విషయానికి వచ్చినట్లయితే కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొనే సూచనలు అయితే ఉన్నాయి. బంధుమిత్రులతో సమావేశాలు, కుటుంబ కార్యక్రమాలు, అదేవిధంగా శుభకార్యాల్లో పాల్గొనే అవకాశాలు అయితే ఉన్నాయి. పెద్దల ఆశీర్వాదం మీకు మానసిక బలాన్ని ఇస్తుంది. దాంపత్య జీవితంలో పరస్పర గౌరవం మరింత పెరుగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించే అవకాశం కూడా కనిపిస్తుంది. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా ప్రేమతో మాట్లాడితే సులభంగా పరిష్కారం అవుతాయి. ఇక ప్రేమ మరియు వివాహం విషయానికి వచ్చినట్లయితే ప్రేమలో ఉన్న వారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది. ఒకరిపై ఒకరికి నమ్మకం అయితే పెరుగుతుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న వారు తమ సంబంధాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసే అవకాశం ఉంటుంది. వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సంబంధాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. పెద్దల సహకారంతో వివాహ సంబంధ చర్చలు ముందుకు సాగే అవకాశం అయితే ఉంది. ఇక విద్యార్థులకు ఈ నెల మంచి ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు క్రమశిక్షణతో చదివితే ఆశించిన ఫలితాలు చేరువ కావచ్చు. ఉన్నత విద్య, సాంకేతిక విద్య, విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి కొత్త అవకాశాలు రావచ్చు. సమయాన్ని వృధా చేయకుండా ప్రణాళిక ప్రకారం చదివితే విజయ అవకాశాలు మరింత మెరుగుపడతాయి. ఇక ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే ఆరోగ్యపరంగా ఈ నెల సాధారణంగా అనుకూలంగా ఉంటుంది. అయితే ఆహారపు అలవాట్లలో నిర్లక్ష్యం చేయకండి. అధికంగా బయట ఆహారం తీసుకోవడం అయితే తగ్గించండి. మెడ, భుజాలు, వెన్ను నొప్పి వంటి చిన్న సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు తేలికపాటి వ్యాయామం లేదా యోగా, నడక అలవాటు చేసుకుంటే శరీరానికి, మనసుకు ఉత్సాహం అయితే పెరుగుతుంది. ఇక ప్రయాణాలు, విదేశీ అవకాశాల విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ అవసరాల కోసం ప్రయాణాలు చేసే అవకాశం అయితే ఉంది. ఈ ప్రయాణాలు ఉపయోగకరంగా మారే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. విదేశీ ఉద్యోగం లేదా విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి పత్రాల ప్రక్రియలో అంటే వీసా లాంటి ప్రక్రియలో
పురోగతి అయితే కనిపిస్తుంది. సరైన సమయంలో దరఖాస్తులు పూర్తి చేయడం కూడా మంచిది. ఇక ఈ నెలలో వృషభ రాశి వారికి చేయవలసిన పరిహారం ఏంటంటే, ప్రతి శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధించడం శుభప్రదంగా ఉంటుంది. అదేవిధంగా ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని 108 సార్లు ప్రతిరోజు జపించడం కూడా ఐశ్వర్యాభివృద్ధికి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. లేదా తెల్లని పూలతో పూజ చేయడం, ఆలయంలో నెయ్యి దీపం వెలిగించడం, అవసరమైన వారికి బియ్యం లేదా వస్త్రదానం చేయడం వల్ల కూడా శుభకరమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం అయితే ఉంది. ఈ నెలలో మిథున రాశి వారికి నేను ఇచ్చేటటువంటి సూచనలు ఏంటంటే కనుక, కొత్త అవకాశాలు, కొత్త పరిచయాలు, కొత్త ఆలోచనలకు ప్రాధాన్యం పెరుగుతుంది. అయితే ప్రతి అవకాశాన్ని వెంటనే స్వీకరించకుండా పూర్తిగా పరిశీలించి నిర్ణయం తీసుకోవడం మంచిది. మాట తీరు, తెలివితేటలు, చురుకుదనం ఈ నెల మీకు ప్రధాన బలాలుగా నిలుస్తాయి. అయితే ఇప్పటి వరకు మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉన్నటువంటి కోటాను కోట్ల అంతమందికి వర్తించేటటువంటి కామన్ పాయింట్లు మాత్రమే. ఒకవేళ మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అనుకున్నా, ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నా సరే, మా వాట్సాప్ నెంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ మెసేజ్ చేసినా సరే, లేదా ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసినా సరే, మీ యొక్క సంపూర్ణ భవిష్యత్తును తెలియజేస్తాము. మీరు ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యకు చక్కని సులువైనటువంటి మీరు చేసుకునేటటువంటి పరిష్కారాన్ని కూడా తెలియజేస్తాము. నేను మీ అశోక్ రెడ్డి, వాస్తు మరియు జ్యోతిష్య సిద్ధాంతి. ధన్యవాదాలు.